తెలంగాణలో బతుకమ్మ చీరలు బంద్ అయినట్లేనా? బీఆర్ఎస్ హయాంలో ప్రతి బతుకమ్మ పండుగ ముందు రేషన్ కార్డు ఆధారంగా బతుకమ్మ చీరలు ఇచ్చేవారు. ఇటీవలే బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదు. ఇక నుండి ప్రతి డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళకు ఏడాదికి 2 నాణ్యత ఉన్న చీరలిచ్చే కార్యక్రమం మొదలు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ అందుకు సమయం పట్టేలా ఉండటం, బతుకమ్మ పండుగ మరికొన్ని రోజుల్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బతుకమ్మ పండుగకు విశిష్టత ఉంది. ఈ సమయంలో చీరలు నిలిపివేసి కొత్త పథకం మొదలు పెట్టకపోతే ప్రతిపక్షాలతో పాటు ప్రజల్లో కూడా కాస్త వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అన్న నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బతుకమ్మ చీరలను ప్రతి రేషన్ షాప్ నుంచి ఎలా అయితే పంపిణీ చేసేవారో అలానే ప్రతి రేషన్ షాప్ నుంచి ప్రతి మహిళకు 500 రూపాయల నగదు పంపిణీ చేయాలని భావిస్తున్నారట. డ్వాక్రా మహిళకు ఇవ్వాలా, తెల్ల రేషన్ కార్డున్న అందరికీ ఇవ్వాలా అన్న మీమాంస ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక నేతలు ఎమ్మెల్యేలతో ఊరూరా పండుగల నగదు పంపిణీ చేయాలన్న నిర్ణయానికే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ ఎంత ప్రత్యేకమో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఒకవేళ నగదు పంపిణీ చేస్తే డబ్బును బ్యాంకు ఖాతాల్లో వేయాలా, నేరుగా మహిళలకు అందించాలా అనే విషయంపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరో 2 రోజుల్లో బతుకమ్మ కానుక విషయంలో స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అయితే ఈసారి మాత్రం చీరలకు బదులుగా ఖచ్చితంగా నగదు పంపిణీనే ఉంటుందని బలంగా చెబుతున్నారు. అయితే డ్వాక్రా మహిళలకివ్వాలా, తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలకివ్వాలా అనే దానిపై మాత్రం స్పష్టత రావాల్సింది. బతుకమ్మ చీరలు ఆపేస్తే నేతన్నల పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్వాక్రా మహిళలకు ఏడాదికి 2 నాణ్యమైన చీరలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఆ పథకం నేతన్నలకు ఖచ్చితంగా ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఉపయోగపడుతుంది అని అంటున్నారు. మరి బతుకమ్మ పండుగకు చీరలకు బదులు నగదు పంపిణీ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి మరి.